హాయ్ హలో అండి అందరికీ నమస్తే. ఈరోజు నేను షోడశ మహాజానపదాలు 16 మహాజానపదాల గురించి చెబుతున్నానండి. ఇది ఏపీడిఎస్సి ఎస్ఏ సోషల్ వాళ్ళకు హెచ్జిటి వాళ్ళకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ షోడశ మహాజానపదాలు వాటి రాజధానుల గురించి 6th క్లాస్ టెక్స్ట్ బుక్లో అడగడం జరిగింది. అలాగే ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్లో కూడా మనకి షోడశ మహాజానపదాల గురించి రాజధానుల గురించి అప్పటి ప్రజల పరిపాలన, తర్వాత ఆర్థిక వ్యవస్థ, సంస్కృతి సాంప్రదాయాలు, వాళ్ళ జీవన విధానం గురించి మనకు ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. ఇప్పుడైతే మనము షోడశ మహాజానపదాలను మ్యాప్లో ఎలా గుర్తించాలి, ఏ ఏ ప్రాంతాల్లో షోడశ మహాజానపదాలు విస్తరించి ఉన్నాయని తెలుసుకుందాము. నాకు యూట్యూబ్లో ఒకరు అడగడం జరిగింది, మేడం షోడశ మహాజానపదాలను మ్యాప్ ద్వారా వివరించగలరా అని. కొంచెం కష్టంగానే అయినా కూడా నేను నెట్లో అంతా సెర్చ్ చేసి టెక్స్ట్ బుక్కుల్లో బాగా చదివి మీకు వివరించడం జరిగింది. ఇప్పుడైతే మ్యాప్ని ఎలా తయారు చేశానో మీకు చూపిస్తున్నాను. భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో వెలసినటువంటి షోడశ మహాజానపదాల గురించి వివరిస్తాను. ఈ షోడశ మహాజానపదాలు గంగా మైదానంలో ఎక్కువగా ఉత్తరప్రదేశ్లో, అలాగే బీహార్ ప్రాంతంలో, ఇటువైపున పశ్చిమ వాయువ్యంలో 2 షోడశ మహాజానపదాలు, రాజస్థాన్ ప్రాంతంలో 1 వస్తుంది, మధ్యప్రదేశ్లో 2, దక్షిణ భారతదేశంలో 1. ఇలా షోడశ మహాజానపదాల గురించి మనము తెలుసుకుందాము. మొదటైతే పశ్చిమ వాయువ్య ప్రాంతంలో వెలిసినటువంటి షోడశ మహాజానపదాల గురించి తెలుసుకుందాము. మొదటిది వచ్చేసి కాంబోజా భోజాపురము, కాంబోడియా పూంచా, అలాగే తక్షశిల గాంధార ఆఫ్ఘనిస్తాను. ఇవి వాయువ్య ప్రాంతంలో వస్తాయి భారతదేశానికి ఈ 2 షోడశ మహాజానపదాలు. ఆ తర్వాత పంజాబు, హర్యానా, చండీగఢ్ ప్రాంతాలలో కురు అనే మహాజానపదము వెలిసినది. ఈ కురు మహాజానపదము రాజధాని ఇంద్రప్రస్థ హస్తినాపురము. ఇప్పుడు ట్రెండ్గా మారినది ఢిల్లీ ప్రాంతాన్ని, ఢిల్లీ రాజధాని పేరును మార్చి హస్తినాపురముగా పేర్కొనవలెనని చర్చ జరుగుతున్నది. మరి ఎంతవరకు వస్తుందో మనకు తెలియదు. పూర్వమైతే ఈ కురు మహాజానపదానికి హస్తినాపురము, ఇంద్రప్రస్థానం అనే పేరు ఉండేది. షోడశ మహాజానపదాలు మనకి ఈ షోడశ మహాజానపదాల గురించినటువంటి సమాచారము బౌద్ధ గ్రంథమైనటువంటి అంగుత్తనికాయ అనేటటువంటి పుస్తకంలో వివరించడం జరిగింది. ఈ షోడశ మహాజానపద కాలంలోనే బౌద్ధ జైన మతాలు కూడా వెలసినాయి. అలాగే షోడశ మహాజానపదాలు ఈ కాలంలో ఎక్కువగా ఇనుము వినియోగము జరిగినది. ఈ ఇనుము వినియోగము కూడా ఈ షోడశ మహాజానపదాలు గంగా మైదానంలో ఎక్కువగా అభివృద్ధి చెందినటువంటి ఈ గంగా మైదాన ప్రాంతంలోనే ఇనుము వినియోగం కూడా ఎక్కువగా ఉండేది. మొదటైతే మనము ఎక్కువగా మనకి ఉత్తరప్రదేశ్లో షోడశ మహాజానపదాలు కనిపిస్తాయి. ఉత్తరప్రదేశ్లో వెలిసినటువంటి షోడశ మహాజానపదాల గురించి మనము తెలుసుకుందాము. ఉత్తరప్రదేశ్లో మాత్రమే ఉన్నటువంటి షోడశ మహాజానపదాలను మొదట మీకు వివరిస్తాను.